Cheriki, how is it, ma? Super, #1. Gautam. Chino. ఎవరు ఈవేనా వంట మాస్టర్? Yes, మా అమ్మ దీంట్లో స్పెషలిస్ట్. నెత్తి కలర్ వేసుకున్నట్టుందిగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా చికెన్ తహారీ చేయబోతున్నాం. స్పెషల్ అన్నమాట చికెన్ తహారీ. చాలా చక్కగా చేస్తుంది అన్నమాట మా స్వాతి వాళ్ళ మమ్మీ. అందుకు మా స్వాతి అన్నీ ప్రిపేర్ చేస్తున్నది. చాలా అద్భుతంగా చేస్తుందని చెప్తుంది. అక్కడ కూర్చున్నామా మా బావమరిది వాళ్ళ కూతురు అనమాట అమ్ములు. కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అనమాట. కట్టెల పొయ్యి మీద అయితే మంచి టేస్ట్ వస్తుందన్న ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం. చికెన్ ఎంత అంటే 3 కిలోల చికెను, 3 కిలోల రైసు, ఒక 15 మెంబర్స్ తినొచ్చు. చాలా టేస్టీగా చేస్తుంది. ఎవరు ఈవేనా వంట మాస్టర్? ఎస్, మా అమ్మ దీంట్లో స్పెషలిస్ట్. నెత్తి కలర్ వేసుకున్నట్టుందిగా. అవును, ఈరోజే వేసుకుంది. మా పొట్టి కోడలు, మా మేనకోడలు. మీ మేనకోడలా? ఏం పేరు ఆమె పేరు? అమ్ములు తేజస్విని. అమ్ములు ఇటు చూడు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్తాను. హాయ్ గణన్య అక్క. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఇది ఈజీ తెలుసా నాని? చాలా ఈజీ ప్రాసెస్. సూపర్ ఉంటుంది, ట్రై చేయమనండి. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కట్టెల పొయ్యి మీద ఈరోజు స్పెషల్ టమాటా అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఎన్ని పావులు నూనె? ముందుగా 6 కేజీకి 2 పావులు లెక్క 3 కిలోలకు 6 పావులు. ఓకే. 2 hours. అది 2 hours ఏం పట్టలేదు. గ్యాస్ కంటే మెయిన్ కట్టెల పొయ్యి మీద టేస్ట్ కూడా వస్తుంది మంచిగా. అన్నీ ఇంకా అమ్ములు పసుపు దేపో తల్లి, పసుపు దేపో. ఇది కాదు, ఇంకా నువ్వు నాకంటే కొద్దిగా ఇదే అంట, పసుపు అంటే ఇదే అంటుంది. ఇంట్లో అంతే తల్లి తేపో. గరా ఇడంగబో, ఇడంగబో. నాని నువ్వు జరుగు, అమ్ములు వెళ్తుంది. పసుపు అమ్ములు పసుపు తెచ్చింది చూడు. అమ్ములు పసుపు తెచ్చింది. బ్లూ కలర్. మా అమ్మ చికెన్ కడుగుతుంది. చికెన్ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఉప్పేసినావు ఎందుకమ్మా? ఉప్పు ఎందుకంటే క్రిములు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి. చికెన్ ఇలా నీట్గా కడుక్కోవాలి. 3 సార్లు నీట్గా కడుక్కోవాలన్నమాట. చికెన్ ఫస్ట్ పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఫైనల్గా ఇది చికెన్. పసుపు వేయవు. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ వేస్తారు కానీ ఎందుకు లాస్ట్కి వేస్తున్నావు చెప్పు? చికెన్ పీసులకు పట్టాలంటే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముక్కలు కలర్ రావాలంటే ఇప్పుడు వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉడకనివ్వాలి. స్మెల్ మొత్తం ముక్కలు పడుతుంది. సగం వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. చికెన్ తహారీ అంటే ఇలాగే ఉంటుంది. ఉప్పు కారం, ఉప్పు వేసుకోవాలి తగినంత. అల్లం వేసుకోవాలి. నీకుంది అల్లం చాలా. తర్వాత టమాటా వేసుకోవాలి.
కలుపుకోవాలి. ఒక 10 పడతాయి. నిమ్మకాయలు 10 తీసుకోవాలి రసానికి. కారం వేసుకోవాలి, బాగా వేసుకోవాలి కారం సరిపోనంత. తగినంత కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. మంచిగా ఉడకనివ్వాలి. చిన్నకాయల కానీ రసం చాలా వెళ్తుంది మా చెట్టుకు. 3 కిలోల చికెన్ తహారీకి 6 లీటర్ల వాటర్ తీసుకోవాలి. అంటే మన చికెన్లో 1 లీటర్ వాటర్ ఉంటుంది, చెప్పటికి ఒక 5 లీటర్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. 5 లీటర్ల వాటరు లీటర్ డబ్బాతో తీసుకొని పోసుకోవాలి. ఓకేనా? పోసుకొని కలుపుకోవాలి. వాటర్ పోసుకొని కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఓకేనా? బాగా మసిలిన తర్వాత వాసన మాత్రం సంపుతుంది. నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. అలా 3 కిలోల బియ్యం అందులో వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర పైన వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉడికించాలి. ఉడికించి బాగా కలపాలి. ముక్కలు మంచిగా సెట్ అయ్యేలా కలపాలి. తహారీ రెడీ అయిపోయిందండి. దమ్ముకొచ్చిందంటారు. దమ్ముకొచ్చిందంటారు అన్నమాట. ఇలా వస్తే ఇలా వచ్చిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపి అసలు సరిపోతే సరిపోతుంది. నిమ్మకాయ రసం పిండుకోవాలి, వేసుకోవాలి. అలా నెయ్యి వేసుకోవాలి. తీసేయి తరుగుతుంది. నిమ్మకాయ రసం పోసుకోవాలి. లాస్ట్లో టేస్ట్ వస్తుంది అన్నమాట. ఏమో తహారీ స్పెషలిస్ట్ ఏమో. హోటల్ పెట్టాలి ఒకటి. ఎవరు? మా అత్తగారు. చెప్పరాదు అత్తయ్య గారు అన్నాడు. నీళ్ళు వేయాల్సి వస్తుందిగా. మా వైఫ్ వాళ్ళ తల్లి, వైఫ్ వాళ్ళ మమ్మీ, వైఫ్ వాళ్ళ అమ్మ, మా వైఫ్ వాళ్ళ సెకండ్ మదర్ అన్నమాట. లాస్ట్కి అది దమ్కేయాలన్నమాట. దమ్కా ఇస్తాడని లాస్ట్ దమ్ వేయాలన్నమాట. దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టి ఇక కూర్చో, దాని మీద కూర్చో. ఫైనల్ గా తహారీ రెడీ అయింది. ఇందులోకి పచ్చి పులుసు. తహారీ ఎట్లుంది? ఫస్ట్ టైమా? ఓకే. అబీబ్ రివ్యూ. నాని, అబీబ్, హౌ ఇస్ ఇట్? మీకు మిమ్మల్ని అడిగింది దానికంటే పిల్లల్ని అడగడం బెటర్. నిన్ను కాదు, నానిని. చెరికి, హౌ ఇస్ ఇట్ మా? గౌతమ్, చిన్ను, నాని, మేక్ ఇట్ ఫాస్ట్. బాబా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఆ లివర్ పక్కకి. హౌ ఇస్ ఇట్ నాని? ఈరోజు
తీయట్లే. ఈరోజు ఈరోజు చిన్ను బర్త్డే మా అమ్మ చేసింది. మా అత్తమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి చేసారు. తయారీ ఏమో మా అమ్మ చేసింది, పచ్చిపులుసు ఏమో మా అత్తమ్మ చేసింది, పెరిగేమో నేను తోడేసిన. థమ్స్అప్ ఏమో వాళ్ళు కొనుక్కొచ్చినారు. తీసిన నాన్న. ఓకే డన్. బాయ్ ఫ్రెండ్స్. నేను కూడా తినేస్తా, ఫుల్ ఆకలేస్తుంది.